ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. ఓ బాలుడి కోసం తల్లి నాయనమ్మ మధ్య వాగ్వాదం నెలకొంది. తన కొడుకును 5 లక్షలకు మరొకరికి అమ్మేశారని తల్లి ఆరోపిస్తూ ఉండగా, నాయనమ్మ మాత్రం తల్లి పోషించలేక బాబును తనకే ఇచ్చేసిందని చెబుతోంది. వీరిద్దరి పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరడంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో సొంత మనవడిని అమ్మేసిన ఘటన సంచలనం రేపింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదరాబాద్ వాసికి దాదాపు 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసినట్లు బాలుడి తల్లి స్వప్న ఆరోపిస్తోంది. బాలుడి తండ్రి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాబును పోషించలేవు అంటూ నాయనమ్మ నాగమని తన వద్ద నుంచి బాబును తీసుకున్నట్లు ఆ బాలుడి తల్లి చెబుతోంది. ఆ తర్వాత తనకు తెలియకుండా వేరే వాళ్లకు దత్తతకు ఇచ్చేసిందని, దత్తత తర్వాత ఓ కార్పొరేటర్ భర్త సాయంతో తన బాబును 5 లక్షలకు అమ్మేసిందంటూ కోడలు స్వప్న ఆరోపిస్తోంది. తన బాబును తనకు ఇవ్వమంటూ కార్పొరేటర్ భర్త చుట్టూ తిరిగినా పట్టించుకోం లేదని స్వప్న ఆవేదన వ్యక్తం చేసింది. బాబును ఇవ్వమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. అసలు బాలుడి తల్లి ఏమంటుందో మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. దత్తత పేరిట సొంత మనవణ్ణి నాయనమ్మ అమ్మేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాలుడి తల్లి స్వప్న కూడా ఇక్కడ సిసిఎస్ పోలీసులకు సంబంధించి ఆశ్రయించారు. అసలు ఎప్పుడు వారికి మ్యారేజ్ జరిగింది, అసలు ఏంది పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు పందుల సాయితో ఎప్పుడు మ్యారేజ్ అయింది, బాబు ఎప్పుడు పుట్టాడు? 2021 డిసెంబర్ 7వ తారీఖు మా మ్యారేజ్ అయింది సార్. 2022 నవంబర్ 25వ తారీఖు నా బాబు పుట్టాడు. నా బాబు పుట్టినాక 1 మంత్ తర్వాత మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక్క కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో, నా మనవని నేను సాదుకుంటా అని చెప్పి శేషగిరి అంకుల్ 42వ డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ భర్త శేషగిరి అంకులు ఆయన సమక్షంలో మాట్లాడి బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సార్. మా ఆయన చనిపోయిన తర్వాత జియో ఆఫీస్ నుంచి 2,19,000 సార్ వాళ్ళు ఇచ్చారు. ఆ 2,19,000 దగ్గర పెట్టుకుంది. నా తాడు ఉంగరం కూడా ఆమె తీసుకుంది సార్. ఏమి ఇవ్వట్లేదు సార్ నాకు, నా మనవని నేను తీసుకుపోయి సాదుకుంటా అని చెప్పి అన్నది. తీసుకుపోయి సాదుకుంటా అని చెప్పి వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, నువ్వు వచ్చి సంతకం పెట్టు అలి అని చెప్పి శేషగిరి అంకులు మీ అత్త వేరే వాళ్ళకి దత్తత ఇస్తుందంటమ్మా, నువ్వు వచ్చి సంతకం పెట్టు అని చెప్పి నన్ను అన్నాడు. నేను సంతకం పెట్టాను అంకుల్, నేను మా అత్త సాదుకుంటా అంటే ఇచ్చా. నేను ఆమె వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అంటే నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నేను సంతకం పెట్టను, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు, నా బాబుని నాకు చూపించండి అని చెప్పి నేను అన్నా సార్. అంటే నువ్వు సంతకం పెడతావా పెట్టవా, నీ ఆధార్ కార్డు తీసుకొని రా, నువ్వు ఇప్పుడు ఇక్కడికి నీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకులు కార్పొరేటర్ భర్త నన్ను బెదిరిస్తుండు సార్, నన్ను ఇబ్బందులకు గురి చేస్తుండు సార్. నువ్వు వస్తావా రావా అని చెప్పి నన్ను బెదిరిస్తాడు, నువ్వు సంతకం ఎందుకు పెట్టవు అని చెప్పి అంటుండు సార్. నేను పెట్టను, నా బాబుని చూపియండి అని చెప్పి 15 రోజుల నుంచి తిరుగుతున్నా సార్ శేషగిరి అంకుల్ దగ్గరికి. మా బాబు ఎక్కడున్నా మా అత్తకాడే ఉండని చెప్తుండు. మా అత్తకాడు ఉంటే చూపియండి అన్నా కానీ చూపించట్లేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఎక్కడ పోయి కేసు పెట్టుకుంటావో పెట్టుకో, యాడికి పోతావో పో నువ్వు అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. బాబుని ఎంత కమ్మారు అసలు? దీనికి సంబంధించి బాబుని 5 లక్షలకు అమ్మారు సార్. మీకు ఎట్లా తెలిసింది 5 లక్షలకు? మేము నిన్న ఎంక్వైరీ చేయించాం సార్. ఎంక్వైరీ చేయించి బాబు ఎక్కడుండు అని అంటే బాబు లేడు అని చెప్పారు సార్. నాకు నిన్న బాబు లేడు అన్నది తెలిసింది సార్. ఆ రోజేమో శేషగిరి అంకుల్ సంతకం పెట్టమని చెప్తే ఆ రోజు నుంచి నేను ఇవ్వమంటున్నా కానీ నాకు ఇవ్వట్లేదు సార్. నా బాబుని నాకు ఇప్పించండి సార్, మీరు నా బాబుని నాకు ఇవ్వాలి సార్, నిన్న సాదుకుంటా సార్ నా బాబుని. అత్తగారితో ఇప్పుడు మాట్లాడారా మీరు? ఈ విషయం తెలిసిన తర్వాత నుంచి ఎన్ని రోజుల నుంచి మీరు ఇది మాట్లాడుతున్నారు? ఈ జరగబట్టి నేను ఇచ్చి కూడా 1 మంత్ నెల మీద 15 రోజులైంది సార్ నా బాబునిచ్చి. శేషగిరి అంకుల్ నేను ఇచ్చిన వారం రోజులకే దత్తత ఇస్తున్నా అని చెప్పాడు. అయితే సంతకం పెట్టాలి అంటే నేను పెట్టట్లేదు అంకుల్, మా అత్తయ్య దగ్గరే ఉండంటున్నారుగా, బాబుని తీసుకురండి, నాకు చూపియండి, నా బాబుని నాకు ఇప్పించండి. ఆ 2,19,000 ఆఫీస్ ద్వారా వచ్చినాయి బాబుకని ఇచ్చారు, అవి ఇప్పియండి, నా బంగారం ఇప్పియండి అంటే అవన్నీ నాకు తెలియదు, నీ బాబుని ఇప్పాను అవన్నీ నాకు తెలియదు, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడి పోయి కేసు పెట్టుకుంటావో పెట్టుకోపో అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు సార్. బాబుని తమకు అప్పగించాలని కూడా బాలుడి ఆ తల్లి కన్నీటి పర్యంతం అవుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. మరోవైపు బాలుడి నాయనమ్మ మాత్రం తన మనవడిని ఎవరికీ అమ్మలేదని చెప్తోంది. తన కోడలు బాబును పోషించలేనని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో తనకు ఇచ్చిందని చెబుతోంది. అయితే పోలీసుల సమక్షంలో తన మనవడిని తన కోడలికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. బాలుడి నాయనమ్మ ఏమంటుందో మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు.
బాలుడు అమ్మకం సంబంధించి వారి నాయనమ్మ మనకు అందుబాటులో ఉన్నారు. అసలు నిజంగానే అమ్మాల్సి వచ్చిందా లేకుంటే దత్తత ఇచ్చారా, అసలు ఏం జరిగిందన్నది అవును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీ మనవడి విషయంలో అసలు ఏం జరిగింది? నేనైతే ఎవరికి అమ్మకోలేదండి. ఆ అమ్మాయి కాగితాలు రాసి ఇచ్చింది వాళ్ళ పెద్ద మనుషుల ద్వారాగా. ఇగో నాకు ఈ కాగితాలు రాసి ఇచ్చిందండి ఇవన్నీ. ఆ రోజు నేను పనికి పోయాండి, వర్షం మొత్తం జోరున కార్పొరేటర్ కాడికి తీసుకెళ్లి పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు 6-7 వచ్చారు, లాయర్ గారు వచ్చారు వాళ్ళ ద్వారాగే. వాళ్ళు వచ్చి నేను ఈ పిల్లగాన్ని జాదలేను, నీకు ఇస్తున్నా, నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ సమక్షంలో నాకు ఇచ్చింది పేపరు రాసి అన్నీ. నేనన్నగా సర్లే అమ్మ ఇలే అని నేను తీసుకెళ్ళి నా వాళ్ళ కాడ ఉంచుకున్నాండి. ఉంచుకుంటే 5 లక్షలకు అమ్ముకుందని పోకారం పెట్టించింది. అది సార్ జరిగింది, ఇక అంతే, ఏది లేదు. మీ కొడుకు చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది? మీ కొడుకు ఏం జరగలేదు సార్. ఇదే ఈ అమ్మాయి కలుగుతుడుగా కూడా అప్పుడే ఆ రోజు కౌన్సిలర్ గారు ముందే ఆ రోజు మా అబ్బాయి చచ్చిపోయిన కానీ కలిసింది ఆ రోజు ఈ అమ్మాయి, అంతే. ఇక నాకు ఎన్నడూ కలవలేదు ఈ అమ్మాయి. ఇక అంటే దత్తత పేరిట తీసుకెళ్లారు మొదట అన్నది ఆరోపిస్తున్నారు. నేనైతే అట్లా చేసుకోలేదు సార్. నేనైతే అమ్ముకోలేదు, చేసుకోలేదు. మా వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నా సార్ పిల్లగాన్ని. నేనైతే ఎవరికి అమ్ముకోలేదు. హైదరాబాద్లో ఉంచుకున్నా సార్. నాకు చూపించే ప్రయత్నం చేయమన్నా కానీ ఎప్పుడు చూపించలేదు అన్నది అట్లా అడగలేదు సార్. ప్రమాణ పూర్తిగా చెప్తాను సార్. ఆ అమ్మాయి అయితే ఎన్నడూ వచ్చి అడగలేదు సార్. ఆ రోజు వాళ్ళ పెద్ద మనుషులు ఈ అమ్మాయి ఒక్కతుంది, వీళ్ళందరు కాకుండా లేరు సార్. నాకైతే అందరి మధ్య రాసుకున్న అగ్రిమెంట్. నేను ఈ మాట చెప్పా, ఇగో నాకు మాత్రం చేత కాదు పిల్లగాన్ని, నేను మాత్రం తర్వాత ఏరే వాళ్ళకి ఇచ్చుకుంటా అని అట్లా చెప్పా సార్. నేను అమ్మాయి ఇట్లా తిరగాసి పెట్టుద్దనే పెద్ద మనుషుల ముందు, కౌన్సిలర్ ముందు ఇట్లా చెప్పా సార్. నాకు అదొక్కటే సారిగా. నేనైతే అమ్ముకోలేదు, చేసుకోలేదు పిల్లగాన్ని అయితే. ఇదొకటే. 15 రోజుల క్రితం నుంచి మీతో మాట్లాడుతున్నాను అని చెప్పేది. మాట్లాడలేదు. ప్రమాణ పూర్తిగా చెప్తాను సార్. నేను చెట్టెత్తు కొడుకు చచ్చిపోయి నేను బాధలో ఉంటే ఆ అమ్మాయి ఏటిపోటి మాటలతోటి నన్ను నిన్న రచ్చకి చేసి ఈడ్చింది సార్. నన్ను అట్లేనా సార్? పోలీసుల సమక్షంలో ఇచ్చేసారా ఎట్లా? ఇయ్యలే సార్. ఇంకా నేను గుంజుకొని వెళ్ళాను. ఇచ్చేస్తాం, పోలీసుల సమక్షంలోనే ఇచ్చేస్తాం సార్. మాట్లాడదాన్ని దడలేస్తాను సార్, నాకు బీపీ పెరుగుతుంది సార్. అంటే పోలీసుల సమక్షంలోనే తన మనవడిని కోడలికి అప్పగిస్తామని చెప్తుంది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. తిను 5 లక్షలకి ఎవరికి అప్పచెప్పలేదు, తన దగ్గరే ఉన్నది. ఆమెకు పోషణ లేక తన దగ్గరే ఉంచుకున్నారని కూడా నాయనమ్మ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మాత్రం ఈ ఘటనకు సంబంధించి బాబుని అంటే మనవడిని కోడలికి అప్పగించడానికి మాత్రం పోలీసుల సమక్షంలోనే తను అప్పచెప్తానని కూడా నాయనమ్మ చెప్తున్న పరిస్థితి. కానీ కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్లో ఉండటంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తీసుకెళ్లారు.